దండలు మార్చకండి అమ్మా. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా. థ్యాంక్ యూ రా. థ్యాంక్స్ రా. థ్యాంక్స్ ఎందుకురా, మీరిద్దరూ కలిసి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానంటే ఓ ఫ్రెండ్గా మీకు సాయం చేశాను. మన ఫ్రెండ్షిప్ని థ్యాంక్స్తో లాంగ్ రిలేషన్షిప్ చేయకండ్రా. అలా కాదన్నయ్య, ఎవరూ లేని మాకు అండగా నిలబడి మా పెళ్లి చేశావు. దానికి థ్యాంక్స్ చెప్తే సరిపోదు. అమ్మా ఆ బండి మీ థ్యాంక్స్ గోలా. నాకు బాగా ఆకలేస్తుంది. నీ చేత్తో వంట చేసి పెడితే నేను ఫుల్గా తిని పెడతా. అది చాలు నాకు, సరేనా? ముందు దేవుడికి దండం పెట్టుకోండి. సరే పదండి వెళ్దాం. తను ఎక్కడైనా చూసారా? నేను చూడలేదండి. తను ఎక్కడైనా చూసారా మీరు? లేదండి, చూడలేదు. సార్ ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదు. Many happy returns of the day. థ్యాంక్ యూ. Happy birthday to you. Happy birthday to you. ఏంటండి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఏం మాట్లాడకు. నా ప్రియమైన భార్యకి నేను ప్రేమతో ఇస్తున్న కానుక. మన పెళ్ళయ్యాక నువ్వు జరుపుకుంటున్న ఫస్ట్ బర్త్డే. అందుకే కాదనకు. ఇదిగో బాబు, బాబు ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి.
ఏమైంది రాధిక? తలుపు తీయడానికి ఇంతసేపా? అదేం లేదండి, బాత్రూంలో ఉన్నాను. మరా చెమటలేంటి? ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నావు. అదేం లేదండి, ఇప్పుడే మార్కెట్ నుంచి వచ్చాను. ఫేస్ వాష్ చేసుకుందామని బాత్రూంకి వెళ్ళాను. ఇంతలో మీరు వచ్చారు, అంతే. ఓహో, సరే వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగే. హలో, ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నాను. సరే, నాకు ఓ చిన్న ఫేవర్ చేయాలి. ఏంటండి? మన శివ చెన్నై వెళ్ళాడంట. అర్జెంటుగా మనీ కావాలని ఫోన్ చేశాడు. నువ్వు కొంచెం బ్యాంక్ వెళ్ళి వాడి అకౌంట్లో మనీ వెయ్యాలి. నేనా? అవును, నువ్వే వెళ్ళాలి. నేను వెళ్ళేవాడినే. నాకు అర్జెంటు మీటింగ్ ఉంది. ప్లీజ్ రాధిక. సరే, వెళ్తాను. అమౌంట్ ఎంత? 20,000. సరే, వెళ్తాను. రాధిక, రాధిక ఆగు! రాధిక ఆగమ్మా! రాధిక! ఏ రాధిక! అమ్మో, దొరికితే ఎంత దారుణం జరిగిపోయేదో. నా గురించి వేట కుక్కలా తిరుగుతున్నాడు. మరీ ఎక్కువగా టెన్షన్ పడకు, నేను వచ్చేసాగా. కొంచెం కొంచెం టెన్షన్ పడదు గాని తొందర ఏమీ లేదు. పద మాట్లాడుకుందాం. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బలే ఇల్లు తీసావే. చాలా బాగుంది. నా దగ్గర నుంచి వచ్చేసి పెళ్లి చేసుకొని చాలా సుఖపడుతున్నట్టున్నా. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు నా వెంట పడుతున్నావు? నువ్వు నన్ను వదిలేయాలనుకొని వచ్చేసావు, కానీ నేను అలా అనుకోలేదు. ఏం కావాలి నీకు? అబ్బా, అస్సలు ఇప్పుడు నేరుగా విషయానికి వచ్చావు. నాకు డబ్బు కావాలి. నా దగ్గర డబ్బు లేదు. ఏయ్! నీ దగ్గర లేకపోయినా ఇవ్వాలే. ఎందుకంటే
నీ గతం గురించి నీ మొగుడికి తెలియదు కదా. అది నేను చెప్తే ఏం జరుగుతుందో తెలుసా? నీకు దండం పెడతాను, నా కాపురంతో ఆడుకోకు. నీకు ఇవ్వడానికి నా దగ్గర డబ్బు లేదు. డబ్బు లేకపోయినా పర్వాలేదు, నీ చేతికున్న గాజులు ఇచ్చేయి. ఇవి నేను ఇవ్వలేను. నా భర్త నాకు ప్రేమతో ఇచ్చాడు. భర్త ప్రేమ? నేను నీ గురించి చెప్తే ఆ ప్రేమ ఉండదు. ఇవ్వు, ఇవ్వు, ఇవి కూడా ఇవ్వు. ప్రస్తుతానికి వీటితో సరిపెట్టుకుంటా. మళ్ళీ అవసరం వస్తే మళ్ళీ వస్తా. రాధిక, గాజులేమయ్యాయి? అది అది ఏమైంది? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ ఏం లేదండి. బయటికి వెళ్తుంటే చైన్ స్నాచింగ్ అవుతున్నాయి కదా, అందుకే నేను గాజులు బీర్వాలో పెట్టాను. ఓహో, సరే, వెళ్ళి సాంబార్ తీసుకురా. మ్. ఏంటి, నా గురించి ఆలోచిస్తున్నావా? నీకు ఫోన్ చేద్దామంటే నెంబర్ లేదు, అందుకే డైరెక్ట్గా ఇంటికి వచ్చేసా. ప్లీజ్ వెళ్ళిపో. మా ఆయన వచ్చే టైం అయింది. దయచేసి వెళ్ళిపో. వెళ్తాను. నేను వెళ్ళాలంటే 50,000 కావాలి అంతే. అంత డబ్బు నా దగ్గర లేదు, నేను ఇవ్వలేను. నువ్వు ఇలా అంటావని తెలిసే నా ప్లాన్లో నేనున్నాను. ఇదిగో, ఒకసారి ఇటు తలకాయ తిప్పు. ఏంటి, షాక్ అయ్యావా? నాకు తెలుసు నువ్వు షాక్ అవుతావని. చూడు ఎంత అందంగా ఉన్నావో. నువ్వు ఊహించుండవు కదూ నా దగ్గర ఈ ఫోటోలుంటాయని. ఇదిగో, నువ్వు నాకు 50,000 ఇవ్వకపోతే తిన్నగా మీ ఆయనకి ఈ ఫోటోలు చూపించేస్తా. మీ ఆయన ఎలాగో వస్తాడంటున్నావు కదా, కాసేపు వెయిట్ చేద్దాం. ఏం పోయింది? నువ్వు ఇక్కడే ఉండు. ఉంటా. ఇదిగో, ఆ ఫొటోస్ నెగటివ్స్ ఇచ్చాయి. నీకు అప్పుడే ఇవ్వను. నీతో నాకు చాలా అవసరం ఉంది. ఆ అవసరం తీరాకిస్తా. వెళ్ళొస్తా. టాటా, బాయ్ బాయ్. బాయ్ బాయ్.
1 2 3 ఇంకో కట్టు ఉండాలి. రాధిక, రాధిక, ఏంటండి? ఇందులోంచి 50,000 మిస్ అయ్యాయి. నువ్వేమైనా తీసావా? అది అది మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అందుకే బిల్లు కట్టడానికి నేనే డబ్బు తీసిచ్చాను. ఓ, నువ్వే తీసావు కదా. పోన్లే, మంచి పని చేసావు. సారీ అండి, మిమ్మల్ని అడగకుండా డబ్బులు తీశాను. పర్లేదు, సారీ ఎందుకు? మంచి పనికేగా ఇచ్చింది. నేనేం అనుకోనులే. వెళ్ళి కాఫీ తీసుకురా. మ్, అసలేం జరుగుతోంది? మొన్న గాజులు బీరువాలో పెట్టానని చెప్పింది. బీరువాలో గాజులు లేవు. నిన్న 50,000 కనిపించలేదు. అడిగితేనేమో ఫ్రెండ్కి ఇచ్చానంటోంది. పైగా రాధికెందుకు టెన్షన్ పడుతోంది. అసలు ఎందుకు టెన్షన్ పడుతోంది? హలో, హలో రాధిక, బాగున్నావా? నువ్వా? నేనే. నా ఫోన్ నంబర్ నీకెలా దొరికింది? నువ్వు అడిగితే ఇవ్వవు కదా, అందుకే నేనే తీసుకున్నా. ఏంటి ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? నన్ను ఎలా వదిలించుకోవాలా అనా? నన్ను నువ్వు వదిలించుకోలేవు. నన్ను నువ్వు వదిలించుకోవాలంటే నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. ఏం చేయాలి? చెప్తా చెప్తా విను. అప్పుడే అప్పుడే నిన్ను నేను వదులుతాను. హలో, వేలపాల లేదా ఫోన్ చేయడానికి? ఓహో, బానే గుర్తుపట్టావే. ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు? నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఎందుకు నా జీవితంతో ఆడుకుంటావు? ఏ రాధిక, నువ్వు నా ఆదాయంతో ఆడుకున్నావే. అందుకే నా ఆదాయం నాకు ఇచ్చేయి, నేను నిన్ను వదిలేస్తా. లేదనుకో, నా దగ్గరున్న సీక్రెట్ని నీ మొగుడికి తిన్నగా కొరియర్లో పంపిస్తా. చెప్పు, పంపించమంటావా? మళ్ళీ నేను ఆలోచించి చెప్తాను. అప్పటి వరకు నన్ను ఇబ్బంది పెట్టొద్దు. నమ్మంటావా? నన్ను నమ్ము. మ్మ్, సరే. ఆ. సాయంత్రం త్వరగా వస్తాను. నువ్వు రెడీ అయి ఉండు. సినిమాకి వెళ్దాం. అలాగే. సార్ కొరియర్. ఇదిగోండి సార్, ఇక్కడ సంతకం పెట్టండి సార్. థ్యాంక్ యూ సార్.
ఒకసారి ఈ ఫోటోలు చూడు. ఇవి అసలు మన పెళ్లి ఫోటోలేనా? అసలు క్లారిటీయే లేదు. వెదవకు అసలు తీయటమే రాలేదు. సరే లోపల పెట్టు, నాకు టైం అవుతుంది. ఈవినింగ్ రెడీ అయి ఉండు, వెళ్దాం. సరే బాయ్. బాయ్. రాధిక, ఇంకేంసేపు? సినిమాకి టైం అవుతుంది, త్వరగా రా. వస్తున్నానండి. వెళ్దామా? ఎవరయ్యా నువ్వు? సరాసరి ఇంట్లోకి వచ్చేస్తున్నావేంటి? నేనా రాధికకు దూరం బంధువునవుతానులే. నీకు వరుసకు బాబాయ్నవుతాను బాబు. రండి కూర్చోండి. అవును, నాకు తెలిసి తనకు బంధువులు ఎవరు లేరే. అనాథ శరణాలయంలో పెరిగింది కదా. అవును, తను చిన్నప్పుడు నేనే అందులో చేర్పించా. అవునా రాధిక? అవునండి. మీరెక్కడికో బయటికి వెళ్తున్నట్టున్నారు. నేను మళ్ళీ వస్తా. అయ్యయ్యో అదేం లేదు అంకల్, రాక రాక మా ఇంటికి వచ్చారు, భోంచేసి వెళ్ళండి. రాధిక, మనం సినిమాకి రేపు వెళ్దాం. బాబాయ్ గారికి వంట చేసి పెట్టు. నేను మా ఫ్రెండ్స్ని కలిసి వస్తాను. అలాగేనండి. బాబాయ్ గారు, మీరు భోంచేసి వెళ్ళండి. అలాగే బాబు, మ్మ్. మీరు వెళ్ళరండి. మంచి కుర్రాళ్ళ ఉన్నాడు. ఎందుకు వచ్చావు? ఫోన్ చేయొచ్చుగా. ఫోన్ చేశానమ్మా, నువ్వేమో లిఫ్ట్ చేయవు. అందుకే డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసా. ఫోన్ సైలెంట్ లో ఉంది. అదంతా ఎందుకులే గాని, ఇదిగో నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు? ఆలోచించాను. నీకు 2 లక్షలేగా కావాలి. నేను 2 రోజులు అరేంజ్ చేస్తాను, సరేనా? అవునా? నువ్వు సూపర్ రాధిక. మరి ఆ ఫొటోస్ నెగటివ్స్? నువ్వు క్యాష్ ఇవ్వగానే అవి నీకు ఇచ్చేస్తా. నేను మాట అంటే మాటే, కానీ నువ్వు మాత్రం మాట నిలబెట్టుకోవాలి. లేకపోతే ఆ ఫోటోలు నెగిటివ్లు మీ ఆయన చేతికి వెళ్ళిపోతాయి. నువ్వు అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. 2 డేస్ లో నువ్వు అడిగిన అమౌంట్ నీకు ఇస్తా. అప్పటి వరకు మా ఇంటి వైపు రాకు. ఇప్పుడు వెళ్ళు. అలాగే, నువ్వు అంత నమ్మకంగా చెప్తుంటే నేనెందుకు కాదంటాను చెప్పు. డబ్బులు రెడీ చేయి. గుడ్ గర్ల్. బాయ్. కిరణ్, సార్. బాడీని పోస్ట్ మార్టంకు పంపించి సార్. ఇతనెవరు, సార్. ఇది ఎలా జరిగింది ఓకే సార్. అని మొత్తం ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. రేయ్, మీరంతా ఇక్కడ ఏం చేస్తుంటారా? ఇక్కడ పని చేస్తుంటాం సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చెప్పు కిరణ్, ఎనీ క్లూస్? సార్, మర్డర్ జరిగిన చోట అపార్ట్మెంట్ వాచ్మెన్ ఎంక్వైరీ చేస్తే అక్కడికి రాత్రి ఒక కారు చాగిందని చెప్పాడు సార్. అది కూడా అర్ధరాత్రి 1:30 సార్. ఐ సీ. ఆ కార్ నెంబర్ ఏమైనా తెలిసిందా? అది కార్ నెంబర్ చెప్పలేదు, కానీ వైట్ కలర్ కార్ అని చెప్పాడు సార్. ఫ్రంట్ డోర్కి నైక్ సింబల్ ఉందని చెప్పాడు సార్. నెంబర్ కరెక్ట్గా కనిపించలేదు, కానీ కాకపోతే ఆ నెంబర్ 4తోనో 7తోనో స్టార్ట్ అవుతుందని మాత్రం చెప్పాడు సార్. ఎనీవే, మనకి క్లూస్ అయితే దొరికాయి కదా.
వెంటనే చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ హంతకుడు తప్పించుకోవడానికి వీల్లేదు. గో ఫాస్ట్. ఓకే సార్. Go fast. Come on, fast, move. రేయ్, చెప్పండి రా, చెప్పండి. ఎక్కడ చంపారు? ఎందుకు చంపారు? ఎలా చంపారు? చెప్పండి రా, చెప్పు. ఈసారి కొడితే దేనికి పనికి రాకుండా పోతారు. చెప్పు, చెప్పరా, చెప్పు, చెప్పు, చెప్పండి. ఎక్కడ చంపారు? చెప్పండి రా. సార్ అది ఏంటి బాబాయ్ ఒంటరిగా కూర్చొని మందు కొడుతున్నావు? ఒంటరి వాడిని ఒంటరిగా కూర్చొని కాకపోతే ఎవరితో కూర్చుంటానరా? బాధపడకు బాబాయ్, నీకు కంపెనీ ఇవ్వడానికి మేము వచ్చాంగా. సర్లే రండి కూర్చోండి, కంపెనీ ఇద్దరు కానీ. తీసుకో. చియర్స్ బాబాయ్. చియర్స్ బాబాయ్. Cheers. మీరు తాగుతానండి. జాగ్రత్త జాగ్రత్త బాబాయ్, జాగ్రత్త బాబాయ్. పర్లేదురా. జాగ్రత్త బాబాయ్. రా బాబాయ్ రా, కూర్చో. ఏంటి బాబాయ్ ఎంతసేపు? ఇప్పుడు ఇంకెళ్ళం లేరా, ఫ్రెష్ అయిపోయాను. ఇంకెళ్ళవసరం. ఎత్తు బాబాయ్. తీసుకో. కానీ బాబాయ్. ఏంట్రా ఇందాక నుంచి ఎక్కలేదు కానీ మీరు వచ్చి నాకెంత మొత్తం ఎక్కేసింది. బాబాయ్ నువ్వు కొట్టిన మందు అలాంటిది బాబాయ్. నాకు మత్తుగా ఉందని నేను పడుకుంటానా? మీరు ఎంజాయ్ చేసి వెళ్ళండి. ఆ? నేను ఎక్కడే పడుకుంటున్నాను. లేపో
రే లేచివరా. రేయ్, ఎందుకు చంపారా? వాడికి మీకేమైనా గొడవలు ఉన్నాయా? లేదు సార్. పోనీ డబ్బు కోసమా? కాదు సార్. మరెందుకు చంపారు? చెప్పండి. చెప్పరా? చెప్పు. చెప్తాను సార్, చెప్తాను సార్, చెప్తాను. చెప్పరా? చెప్తాను సార్. చెప్పు. చెప్పు రాధిక, అతనికి నీకు సంబంధం ఏంటి? అతని వల్లే కదా నువ్వు టెన్షన్ పడుతున్నావు. చెప్పు, నేనంతా విన్నాను. వాడు నిన్ను దేని గురించో బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఇంత అడిగినా నువ్వు చెప్పకపోతే నువ్వు తప్పు చేసిందని అవుతావు. చెప్పు. అమ్మా రాధిక, పెళ్లి కొడుకు వయసు ఎక్కువని నువ్వు బాధపడకు. రెండో పెళ్లివాడైనా నిన్ను బాగా చూసుకుంటాడు. నీకు తెలియందేముందమ్మా, నీకు నచ్చిన సంబంధం చూసి పెళ్లి చేసే స్తోమత కూడా నాకు లేదు. అంతంత కట్నాలు కూడా నేను ఇవ్వలేను. పేరుకు మేనమావనైనా కన్న తండ్రిలాగా పెంచాను. కాబట్టి నీ పెళ్లి చేయడం నా బాధ్యత. అర్థం చేసుకోమ్మా. పైగా ఎదురు కట్నం కూడా ఇస్తున్నారు. 4 రోజుల్లో పెళ్ళైపోవాలంట. చెప్పమ్మా, నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే పంపించేస్తాను. సరే మావయ్య. సంతోషం తల్లి, అర్థం చేసుకున్నందుకు. నువ్విప్పుడు వాళ్ళతో వెళ్ళిపో. నేను ఇక్కడ పనులన్నీ చూసుకొని మీ అత్తయ్యని తీసుకొని రేపు వస్తాను. సరేనమ్మా? మా బుజ్జి తల్లి. పదమ్మా, పద. పైగా తాగేసి. అవునే, తాగేసే వచ్చానే. నిన్ను చూడాలనిపించి, నీతో గడపాలనిపించి, నీ మీద కోరికతోనే వచ్చానే. ఏం మాట్లాడుతున్నారండి మీరు? 4 రోజుల్లో పెళ్ళుంది కదా, ఇప్పుడేంటి ఇలా? నోరు మొయ్యవే, పెళ్ళి లేదు గిళ్ళి లేదు. ఎప్పటి నుంచో నీ మీద ఆశపడ్డానే. నా కోరిక తీర్చమని మీ మామని అడిగాను. వాడే ప్లాన్ వేసి నిన్ను నాకు అమ్మేశాడే. రావే, నా కోరిక తీర్చవే. దగ్గర రావద్దు, వస్తే బాగుండదు. నేనేం చేస్తానో నాకే తెలీదు. చూడు, నువ్వు వరిసి గీ పెట్టినా నిన్ను కాపాడేవాడు ఎవ్వడూ లేడిక్కడ. మీకు దండం పెడతాను, నా జీవితం నాశనం చేయొద్దు. సరే, అలాగేనే. మరి నా డబ్బు సంగతి ఏంటి?
నువ్వు ఇస్తావా? నీ దగ్గర అంత డబ్బుందా? నా డబ్బు నాకు ఇచ్చేయి, నిన్ను వదిలేస్తా. డబ్బులు ఇస్తావా? నా కోరిక తీరుస్తావా? చెప్పు. ఏడవకు, నా కోరిక తీర్చు. లేదంటే మీ మామ నిన్ను నాకమ్మినట్టు నేను ఓ నలుగురికి అమ్మేస్తా. ఒక్కరా నలుగురా చెప్పు. రావే, రా రా. అబ్బబ్బబ్బా, ఏం అందమే నీది. మందు తాగిన కిక్కు కన్నా నీ అందం చూస్తుంటే వచ్చే కిక్కే వేరు. అందుకే తాగకుండా వచ్చా. ఏంటే ఆ చూపు? ఎలాగూ నాకు లొంగిపోయావు, అలాగే ఉండిపో. నాకు ఉంపుడు గత్తెగా. అబ్బబ్బబ్బబ్బా. ఎంత పని చేసావు నరసరాజు. దాన్ని నువ్వు వదలకుండా ఉండుంటే దాన్ని పూర్తిగా బిజినెస్లోకి దించి లక్షలు లక్షలు సంపాదించేవాడు. ఛ, నీ వల్ల నా ప్లాన్ మొత్తం నాశనం అయిపోయింది. అవును, ఫోటోలు తీయించానన్నావు కదూ, ఇప్పుడు నీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయి. తీ. ఇవి చాలయ్యా దాన్ని నా దగ్గరికి రప్పించడానికి. దాన్ని ఎలాగైనా పట్టుకుంటాను. నువ్వు వెళ్ళు. వాడు అడిగిన డబ్బులు ఇచ్చేస్తే నన్ను వదిలేస్తానన్నాడు. ఆ ఫొటోస్ నెగటివ్స్ ఇచ్చేస్తానన్నాడు. అవును రాధిక, డబ్బులు ఇచ్చేద్దాం. కానీ ఓ పాయింట్ ఆలోచించు. ఫోటోలు తీయించిన వాడు వీడియో కూడా తీయించి ఉండడని ఎలా అనుకుంటావు? మనం ఆ డబ్బులు ఇచ్చాక ఆ వీడియోతో మనల్ని బ్లాక్మెయిల్ చేయడానికి గ్యారంటీ ఏంటి? ఇన్నాళ్ళు వాడు నిన్ను బెదిరించింది కేవలం ఈ విషయం నాకు తెలియదనేగా. ఇప్పుడు తెలిసింది కాబట్టి డబ్బు కోసం ఒక అడుగు ముందుకేసి ఆ ఫోటోలు నెట్లో పెడితే మనం తలెత్తుకొని తిరగలేం. మన పరువు పోతుంది. మరేం చేద్దాం? దీనికి కరెక్ట్ సొల్యూషన్ ఆలోచించాలి. పక్కా ప్లాన్ వేయాలి. ఒరే రవి, ఒక చిన్న హెల్ప్ చేయాలరా. రేయ్, ఎంత పనిచేసావురా? పొరపాటున దొరికిపోతే మా పరిస్థితి ఏంటని ఆలోచించావా? మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మీరు ప్రేమించుకున్నప్పుడు ఎన్ని కలలు కని ఉంటారు. ఇప్పుడు నువ్వు చేసిన తప్పు వల్ల ఆ కలలు కళ్ళగానే మిగిలిపోయినాయి. ఆ అమ్మాయికి నువ్వు ఏ చేత్తో అయితే జీవితాన్ని ఇచ్చావో ఆ చేత్తోనే మీ ఇద్దరి జీవితాలు నాశనం చేసుకున్నారు. ఇప్పుడు చూడు, నీ తొందరపాటు వల్ల నువ్వొక జైల్లో, నీ భార్య ఒక జైల్లో. ఏం లాభం రా ప్రేమించి పెళ్లి చేసుకొని? చిచ్చే, కానిస్టేబుల్స్ వీళ్ళందరినీ సెల్లో వేసేయండి. నడు.